నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే, మనమే స్వాధీనం చేసుకుంటాం, రేపో మాపో మనమే స్వాధీనం చేసుకుంటున్నాం, ఇక మనదే అని రకరకాల టైటిల్స్ థంబ్నెయిల్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పీఓజేకే మనదే, పీఓకే మనదే అని అంటున్నాం, కానీ ఎప్పుడు మనది అనేది అర్థం కాని ప్రశ్న. మరి నిజంగా ఎప్పుడు అంటే దాని గురించి చర్చించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మనకు పాకిస్తాన్ని గనక సెంటర్డ్గా తీసుకున్నట్లయితే ఈరోజు పాకిస్తాన్ 2 ముక్కలు అవుతుందా 4 ముక్కలు అవుతుందా అన్న డౌట్లో అక్కడ కొట్టుమిట్టాడుతుంది సిచ్యువేషన్. అటు ఖైబర్ పఖ్తుంఖ్వా ఉంది, బలోచిస్తాన్ ఉంది, ఇప్పుడు పీఓజేకే ఉంది, సింధ్ ప్రాంతం అంటూ మొత్తానికి పాకిస్తాన్ ఈరోజు కుక్కలు చింపిన విస్తరలాగా మారింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో పెంచి పోషించబడ్డ తాలిబానే పామై కాటేస్తున్న సందర్భం. ఈలోపు సందట్లో సడేమియాలాగా డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ యుద్ధం జరిగినా నేను ఆపుతా అంటూ ఆయన పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. సో పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఈరోజు పాకిస్తాన్ యుద్ధం చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి నేను ఆపుతా అంటున్నాడు. ఆయనకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో బగ్రమ్ బేస్ కావాలా, లేకపోతే పాకిస్తాన్ రేర్ ఎర్త్ మినరల్స్ కావాలా అనేది ఆయన యొక్క స్వార్థం. ఈరోజు భారత్ మాత్రం మన మిజైల్ రేంజ్లోనే పాకిస్తాన్ ఉంది అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఓ మాట అన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ని మనం పడగొట్టడానికి ఏ రోజైనా సిద్ధమే అనే మెసేజ్ అయితే మనం ఇస్తున్నాం. సో ఈ లెక్కన కనుక తీసుకున్నట్లయితే ఈ అన్నిటి మధ్యలో ఈ పీఓజేకేను మనం ఎట్లా స్వాధీనం చేసుకోగలగబోతున్నాం భవిష్యత్తులో, ఎప్పుడు అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి లోతైన విశ్లేషణ తీసుకుందాం. నమస్కారం పార్థసారథి గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 3 అంశాలు కనుక తీసుకున్నట్లయితే అంటే ఇదంతా యుద్ధం చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా. పాక్ ఆఫ్ఘాన్ ఏదన్నా చేస్తే నేను ఆపేస్తా, ఇప్పుడు మళ్ళీ పిలిచి ఆయనకు హ్యాపీగా ఉంది, రేపు రష్యా ఉక్రెయిన్ కూడా ఆపేస్తా అంటున్నాడు, అది కూడా దగ్గరికి వచ్చేసిందని. సో ఇట్లా అండ్ భారత్ బ్రహ్మోస్ రేంజ్లో పాకిస్తాన్ ఉంది అని ఒక మాట అనేసింది. అండ్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకి తెలిసిందే. అండ్ 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుంది. సో ఈ యుద్ధం అనే సినేరియో మనకేమైనా ఇటు సైడ్ ఇట్లా వస్తుందా, ఎట్లా ఈ సినేరియో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం చేసి గెలిచే పరిస్థితి అయితే లేదు. గెలిచే పరిస్థితి అయితే లేదు. ఆపరేషన్ సింధూర్ టైంలోనే మేము గెలిచేస్తాం, మేము నాశనం చేసేస్తాం, మేము కూలగొడతాం అని పెద్ద పెద్ద ఉత్సాహం అయితే బాగుంది, ఉంది, ధైర్యం లేదు. కానీ అది ఇక్కడ ఒకటి ధైర్యమే కాకుండా దానికి అవసరమైన ఆయుధ సంపత్తి కావచ్చు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దానికి కావాల్సిన ఇతరత్ర సదుపాయాలు కావచ్చు, అవి కూడా ఈరోజు పాకిస్తాన్ చేతుల్లో లేవు సరిగ్గా. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ చేతుల్లో ఉన్న F-16 ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో దశాబ్దాల పురాతన. చైనా ఇచ్చిన ఫైటర్స్ అంతగా విజయవంతంగా ఈరోజు అవి మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో పనిచేయలేదు అన్నది ఈరోజు అందరిని డిఫెన్స్ రంగ నిపుణులు చెప్తున్నాం. సో పాకిస్తాన్ ఏదో యుద్ధం చేసేసి నేను గెలుస్తానన్న భ్రమల్లో ఈరోజు పాకిస్తాన్ లేదు. అలాంటి భ్రమల్లో పాకిస్తాన్ ఉంటే అది పూర్తిగా ఊహాజనితమైన ప్రపంచంలో పాకిస్తాన్ ఉందనేది ప్రపంచంలోని విశ్లేషకులందరూ చెప్తున్న అంశం. కాకపోతే ఇక్కడ ఈరోజు పాకిస్తాన్ తన యొక్క ప్రభావాన్ని చూపించి ప్రపంచ రాజకీయాల్లో నేను ఒక కీలక పాత్ర పోషించగలనన్న శైలిలో వ్యవహరిస్తున్న వేళ ఈరోజు పాకిస్తాన్ చిన్న చిన్న ఇవి ఆపరేషన్ సింధూర్ పెహల్గాం విషయంలో కానీ, లేదా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం కానీ, లేదా రకరకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ ఇలా ప్రవర్తిస్తున్న వేళ పాకిస్తాన్ నాకు చాలా మంచి మిత్రుడు అని నిన్నగాక మొన్న కూడా ట్రంప్ పొగుడుతున్న వేళ పాకిస్తాన్ ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ట్రంప్ ఎలా చెప్తే అలా షాబాజ్ షరీఫ్ నడుచుకునే పరిస్థితి మనం మొన్న ఈజిప్ట్లో జరిగిన సదస్సు అప్పుడు చూసాం. ఏం ఆపుతావా, నువ్వు మాట్లాడతావా, నువ్వు నేను చెప్పినట్టు వింటావా అంటే ఆయన అన్నిటికీ తల ఊపడమే కాకుండా నువ్వు దేవుడివి, నువ్వు శాంతి దూతవి అని సెల్యూట్ కొట్టాడు. ఆయన పొగిడిన పొగడ్తలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం అంతా చూసాం. సో అటువంటి స్థితిలో పాకిస్తాన్ ఉన్న వేళ డొనాల్డ్ ట్రంప్ అసలు యుద్ధమే రాకుండా చూసుకోవాలి కదా, పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది కదా. అది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తే ఈరోజు నేను దూరి దీన్ని ఆపుతాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మొట్టమొదటి నుంచి మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఆయన మాట్లాడే మాటలకి నిన్నగాక మొన్న ఏమన్నాడు, నాకు నరేంద్ర మోడీ చెప్పాడు రష్యా ఆయిల్ని కొనుగోలు ఆపేస్తానని, భారతదేశం ఏమో ఖండించింది. సో ఇలాంటి వ్యవహార శైలి ట్రంప్లో ఉన్నాడు కాబట్టి నేను ఈ యుద్ధాన్ని ఆపుతాను, అసలు యుద్ధమే రాకుండా చూసుకోవాల్సిన
ఆపాల్సిన బాధ్యత ఉన్న వేళ యుద్ధం మొదలైపోయింది కాబట్టి యుద్ధాన్ని నేను ఆపుతాను అని అంటే అది హాస్యాస్పదంగా మారిపోతుంది. అది ఆల్రెడీ ఇప్పటికే ఈ ట్రంప్ వ్యవహారంలో హాస్యాస్పదం అయిపోయింది. అండ్ ఇక్కడ నాకున్న డౌట్ సార్, నాకు ఇంటర్నల్గా ఉన్న డౌట్, ట్రంప్ ఏమో భారత్ పాకిస్తాన్ మధ్యలో రాబోయే యుద్ధాన్ని నేనే ఆపానంటాడు, మన భారత్ ఏమో ఖండించింది, అన్ని రకాలుగా ఖండించింది. అసలు ఏం జరిగింది ఆ మధ్యలో అనేది ఇప్పటికీ ఆ సీక్రెట్ రివీల్ కావాలి. ఇప్పుడు ఆ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టబడిన తర్వాత పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అమెరికానే కాదు, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్కు భారత్కు నచ్చజెప్పే ప్రయత్నం ప్రతిసారి చేస్తూ వచ్చే ఆ ప్రయత్నాల్లో భాగంగా భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. పాకిస్తాన్ మొదలుపెట్టింది, పాకిస్తాన్ వెనక్కి తగ్గాలి. మేము క్లియర్గా చెప్పాం, మా టార్గెట్ ఈ తీవ్రవాద స్థావరాలు, వాటిల్ని మేము విధ్వంసం చేశాం. మేము యుద్ధం కోరుకోవడం లేదు. యుద్ధం తీసుకునింది ఎవరు, మొదలుపెట్టింది ఎవరు, దాని తర్వాత పాకిస్తాన్. సో ఈరోజు పాకిస్తానే వెనకడుగు వేయాలి, మేము వెయ్యం. ఈ విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత పాకిస్తానే వెనకడుగు వేసింది. పాకిస్తానే మాట్లాడాడు, మేము ఆగుతున్నాం అని చెప్పడం, ఇదంతా జరిగింది. ఇది ప్రపంచం మొత్తం చూసిన విషయమే. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ నేను ఆపాను అన్నా కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఈ రోజు ఇక్కడ మొత్తం వ్యవహారంలో. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నేను ఆపుతానన్నా నమ్మే పరిస్థితుల్లో ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ఎందుకంటే ఒకవైపు నువ్వేమో ఆఫ్ఘనిస్తాన్ ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బెదిరిస్తున్నాడు, నాకు ఆ ఎయిర్ బేస్ అప్పచెప్పండి, బగ్రామ్ ఎయిర్ బేస్ అప్పచెప్పండి అని. అంటే నువ్వు ఇప్పుడు పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఎయిర్ బేసు ఈ చర్చలు నడిపి ఆ చర్చల నేపథ్యంలో నువ్వు నాకు అది ఇస్తే నేను పాకిస్తాన్ని గమ్మునుంచుతానా అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆడుతున్న డ్రామా ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈ రాబోయే కొన్ని రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అంటే ఇది రొట్టె పంచుకునే విషయంలో అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా డొనాల్డ్ ట్రంప్ చేయొచ్చు. సో ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక అగ్రదేశం ఆడుతున్న ఆట. ఆ ఆటని ఆ ఆట ఫలితాలు ఎలా ఉంటాయి, రేపు ఈరోజు దోహాలో జరుగుతున్న చర్చల సందర్భంగా ఈ అన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా కూడా ఈ చర్చలకి మద్దతు ఇస్తోంది, బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. సో వచ్చిన తర్వాత మనకి వాస్తవాలు తెలుస్తాయి. ట్రంప్ నిజం చెప్తున్నాడా, అసలు ట్రంప్ మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు రాజ్నాథ్ సింగ్ అన్న మాట ఏదైతే ఉందో అన్ని బ్రహ్మోస్ రేంజ్ లో ఉన్నాయని, గతంలో కూడా పాకిస్తాన్ లోని అన్ని భూభాగాలు మన మిసైళ్ల పరిధిలో ఉన్నాయి. అది అగ్ని కావచ్చు, పృథ్వీ కావచ్చు, లేదా మన దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో 2000-3000 కిలోమీటర్ల రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో 5-6 కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ ప్రతి భూభాగం భారతదేశ మిసైల్స్ పరిధిలోనే ఉన్నాయి. సో ఆ మిసైల్స్ ప్రయోగిస్తే ఏం జరగొచ్చు అన్న విషయాన్ని మొన్న ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా పాకిస్తాన్కి చూపించింది. భారతదేశం దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది బ్రహ్మోస్ కావచ్చు, అగ్ని కావచ్చు, ఇంకొక మిసైల్ కావచ్చు, అవి ప్రయోగిస్తే ఎంతటి విధ్వంసం క్షణాల్లో జరుగుతుంది అనేది ఈరోజు పాకిస్తాన్కి అర్థమైంది. సో ఆ విషయాన్ని ఆయన అంతర్లీనంగా చెప్తూ ఈరోజు మా పరిధిలోనే ఉంది. ఎందుకంటే బ్రహ్మోస్ ఈరోజు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది కాబట్టి బ్రహ్మోస్ పరిధిలో అన్నీ ఉన్నాయని ఆయన చెప్పడం ఏంటంటే భారతదేశపు డిఫెన్స్ వ్యవస్థ పరిధిలో, అంటే ఏదైతే మన మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయో, ఈ దాడి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యవస్థలు ఉన్నాయో వాటి పరిధిలో పాకిస్తాన్ ఇంచి ఉంది అని చెప్పడం, అది ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు చేసి చూపించారు కూడా. మొట్టమొదటిసారి పంజాబ్ ప్రావిన్స్ లోపలికి మన ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించిన మిసైల్స్ వెళ్ళి దాడి చేసాయి, డ్రోన్లు వెళ్ళి దాడి చేసాయి. సో మనం ఎక్కడికైనా వెళ్ళి దాడి చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది అన్న విషయం ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. మన దగ్గర అవి ఇంకా ఎక్కువ పరిధి గల ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయాన్నే రాజ్నాథ్ సింగ్ గారు అంతర్లీనంగా పాకిస్తాన్ కి ఒక గట్టి వార్నింగ్, ఎందుకంటే ఈ మధ్యలో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ కి తోడుగా భారత్ నిలుస్తోంది, మేము ప్రతీకారం తీసుకుంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతున్న వేళ ఈ రోజు ఆయన మైల్డ్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, మా దగ్గర అన్ని ఉన్నాయి, అవసరమైతే ఎక్కడికైనా మేము రాగలం, ఇస్లామాబాద్, లాహోరా లేదా ఇంకో చోట రాగలం, మేము ఏం చేయగలం అన్నది కూడా మేము ఒకసారి ఆల్రెడీ మొన్న చూపించాము అన్నది. ఇది ప్రధానంగా ఇక్కడ రెండవ అంశం. ఇప్పుడు మూడవ అంశం మనం ఏదైతే తీసుకున్నామో, ఏదైతే పాకిస్తాన్ లో ముక్కలయ్యే ప్రచారం ఏదైతే జరుగుతోందో, పాకిస్తాన్ ఏర్పడినప్పుడే పాకిస్తాన్ 3 ప్రధాన ఈ సోషియో కల్చరల్ యూనిట్లుగా పాకిస్తాన్ విడిపోయి ఉంది. ఒకటి సింధ్ ప్రజలు, వారి యొక్క కల్చరు, వాళ్ళ యొక్క జీవన శైలి అది పూర్తిగా ఒక భిన్నమైన వ్యవస్థ. అలానే పంజాబీస్,
ఈ పంజాబీసు ఒక పూర్తిగా భిన్నమైన శైలిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. ఏదైతే పస్తూన్లు మనం బెలూచిస్తాన్ ఈ ఖైబర్ పఖ్తువా ఈ పస్తూన్ల వ్యవహార శైలి ఉందో వాళ్ళు ఒక విభిన్నమైన కల్చర్కి విభిన్నమైన వ్యవహార శైలికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురి మీద పంజాబీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అంటే అటు ఖైబర్ ఇది బెలూచిస్తాన్ ఖైబర్ పఖ్తువా కానీ లేదా సింధ్ మీద మొట్టమొదటి నుంచి పంజాబీల ఆధిపత్యం, పంజాబీల డామినేషన్ కొనసాగుతోంది. దాని మీద చాలా అసంతృప్తి అటు సింధులో ఉంది, ఇటు ఇది ఉంది, మధ్యలో పాకిస్తానీ పంజాబ్. సో ఈ అసంతృప్తినే బెనజీర్ భుట్టో క్యాష్ చేసుకుంది. బెనజీర్ భుట్టో బేసిక్ గా సింధ్ కి సంబంధించిన రాజకీయ నాయకురాలు. సో ఆమె క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ పంజాబీస్ యొక్క డామినేషన్ ఏదైతే ఆర్మీలో ప్రధానంగా ఉండిపోయిందో దాని కారణంగా ఈరోజు పాకిస్తాన్ గవర్నెన్స్, పాకిస్తాన్ వ్యవస్థల మీద పంజాబీల డామినేషన్ ఉంది. అది ఒక రకంగా అన్ని ప్రాంతాలలో కొంత అసంతృప్తికి కారణం ఉంది. దాన్ని పాకిస్తాన్లోని పాలకులు అర్థం చేసుకోకుండా వీళ్ళు మతం అనే పేరుతో ఈ డివిజన్ని పక్కన పెట్టించి మనమంతా ఒక మతానికి సంబంధించిన వాళ్ళం ఇది అని చెప్పి గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రజలకి నూరిపోసే ప్రయత్నం చేశారు. ఆ నూరిపోయడంలో చాలా వరకు విజయం కూడా పాకిస్తాన్ సాధించింది. దానికి కారణమే తాలిబాన్. అలా నూరిపోయడంలో పుట్టిందే తాలిబాన్. ఏ పస్తూన్లు అయితే మనం పంజాబీల డామినేషన్లో నలిగిపోతున్నాము అని వాళ్ళు ఇదవుతూ వచ్చారో వాళ్ళకి మనమంతా ఒకటే, మనమంతా ఇస్లాంకి సంబంధించిన వాళ్ళమన్న ఒక ఇది చూపించి వాళ్ళని తన వైపు పెట్టుకుని పాకిస్తాను ఒక రకంగా కొంతమేర విజయం సాధించింది. కానీ అదే ఈరోజు ఎదురు తిరుగుతోంది. అక్కడ నువ్వేదైతే నూరిపోసావో అది ఎదురు తిరుగుతోంది. రెండోది ఆ డిఫరెన్స్ ఏదైతే ఈ కల్చరల్ లైఫ్ స్టైల్లో ఉందో అది కూడా ఈరోజు కొంత కారణమవుతోంది. ఎందుకంటే అవతల వైపు ఈరోజు తాలిబాన్లు విజయం సాధించిన వేళ ఇక్కడ పస్తూన్లు కూడా మేమెందుకు అటువంటి విజయాన్ని సాధించకూడదు, మేమెందుకు ఈరోజు ఈ పంజాబీల డామినేషన్ నుంచి దూరంగా వెళ్ళకూడదు అన్నదే ఈరోజు ఇంకొక ఇది బెలూచిస్తాన్ వ్యవహారంలో కూడా అదే జరుగుతోంది. సో ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ పాలకులు చక్కదిద్దుతున్న శైలి ఏదైతే ఉందో అది పూర్తిగా విజయవంతం కావడం లేదు. చాలా సందర్భాల్లో అది ఫెయిల్ అవుతూ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ దాన్ని బలవంతంగా కంట్రోల్ చేయాలని చూసినా అది సాధ్యం కావట్లేదు. దానికి తోడుగా ఏదైతే పాకిస్తాన్ మిగతా దేశాలలో ముఖ్యంగా భారతదేశం లేదా ఇరాన్ లేదా ఇటువంటి దేశాల్లో ఈ ముస్లిం సబ్ వీళ్ళ మీద అంటే ముస్లింల్లో ఉన్న ఉపవర్గాలు ఏవైతే ఉన్నాయో షియా సున్నీ ఇటువంటి వీటిల్ని అడ్డం పెట్టుకుని ఏదైతే పాకిస్తాన్ ఆడిందో దాన్నే ఈరోజు ఈ దేశాలు కూడా అస్త్రంగా మార్చుకొని పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో పాకిస్తాన్ ఏ గేమ్ ఆడిందో ఈరోజు అందరూ అదే గేమ్ ఆడుతున్నారు. పాకిస్తాన్ దేన్నైతే అణచడానికి ఇస్లాం అడ్డం పెట్టిందో అది పూర్తిగా ఈరోజు రిపల్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో దాంతో ఈరోజు పాకిస్తాన్ యొక్క భవిష్యత్ ఏదైతే ఉందో ఆర్థికంగా విఫలమైపోయింది. దేశాన్ని యునైట్ చేయలేకపోతున్నారు. సైన్యం పూర్తిగా కంట్రోల్లో దేశాన్ని నడిపిస్తోంది. దాని మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది. విపరీతమైన ధరలు, విపరీతమైన ఇది ఉంది. రాజకీయ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ మొత్తం నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క అస్తిత్వం మీదనే ఈరోజు చాలా సందేహాలు ఉన్నాయి. కాకపోతే మనకి చాలా మంది చెప్పి బెదిరించే, ప్రపంచాన్ని బెదిరించే ప్రయత్నం ఏం చేస్తారు అంటే పాకిస్తాన్ ఈజ్ ఏ అటమిక్ స్టేట్. ఒకసారి పాకిస్తాన్లో అరాచకం వస్తే అది తీవ్రవాదుల చేతుల్లోకి ఆటం బాంబులు వెళ్తాయి, అది ప్రమాదం. సో పాకిస్తాన్ ఉండాలి అని చాలామంది ఈ వాదనని ఈ పాశ్చాత్య దేశాలు ఏవైతే పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాయో అవి సృష్టిస్తున్నాయి. సో అది ఒక రకంగా మనం పక్కన పెట్టినా కూడా పాకిస్తాన్ ఈరోజు తన ప్రజల్ని ఒక జట్టుగా ఉంచే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైపోయింది అనేది అందరికీ తెలుస్తున్న విషయం. దాని కారణంగానే అంతర్గతంగా చాలా ఇబ్బందులు ఈరోజు పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే సార్, ఈ 3 లేదా 4 ముక్కలు అయ్యే పరిస్థితి, కనీసం అంటే ముక్కలయ్యే పరిస్థితి భవిష్యత్తులో కనబడుతుందా పాకిస్తాన్? అట్లా చెప్పి పాకిస్తాన్ కానీ ఈ అసంతృప్తిని, ఈ అసహనాన్ని, ఈ ఏదైతే ప్రజల్లో ఏర్పడిన విభజన హ్యాండిల్ చేయలేకపోయిందో పోతుందో ఆ రోజు ఆ దేశం 3 ముక్కలు కావాల్సింది 3 లేదా 4 ముక్కలు. ఎందుకంటే పిఓకే మాదని భారతదేశం అవకాశం దొరికితే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు డ్యూరాండ్ లైన్ ని మేము అంగీకరించాం, ఇటువైపు ఉన్న పస్తూన్లు ఉన్న ప్రాంతం అంతా మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుపుకుంటామని వాళ్ళు. ఈ పిఓకే అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. మన వ్యూవరే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నా చిన్నప్పటి నుంచి వింటున్న పిఓకే భారత్ స్వాధీనం చేసుకుంటుందని, కానీ చేసుకోవట్లేదు ఎందుకు అని చెప్పి. అంటే దానికి ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే
స్వాధీనం చేసుకోవడము అంటే యుద్ధాన్ని మొదలు పెట్టడమే. అంటే నిజానికి పెద్ద విషయం కాదు, పెద్ద స్వాధీనం విషయం చేసుకోవడం. కాదు. ఈ రోజు భారతదేశానికి ఉన్న సైన్య సంపత్తి, ఆయుధాలు ఇవన్నీ చూసుకుంటే, కానీ అక్కడ ప్రజలు మేము ఇక్కడ కలవాలి అని అనుకుని వస్తే దానికి స్థిరత్వం వస్తుంది. లేకపోతే మళ్ళీ అలా కలవాలి, లేదంటే అది మళ్ళా ఇంకో కాశ్మీర్ లాగా ఉండే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ముందు మన ఇంటిని, మన వైపు ఉన్న కాశ్మీర్ని చక్కదిద్దుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలు కూడా మన వైపు చూస్తారు. ఆ రోజు అది తీసుకోవడం పెద్ద కష్టమైన జరగాల్సిన పని. అంతేగాని నేను బలవంతంగా పోయి ఆక్యుపై చేసుకొని దాన్ని చేస్తాను అని అంటే కుదిరే వ్యవహారం కాదు. అది దూరదృష్టి కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా, రాజనీతి శాస్త్రజ్ఞుడికైనా అర్థమయ్యే విషయం. పిఓకని నేను తీసేసుకుంటానంటే తీసేసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ తీసుకున్న తర్వాత అక్కడ ప్రజలు నీకు మద్దతుగా నిలబడకపోతే, సో ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు నీ వైపు రావాలి ఒక రకంగా మనం ఆలోచిస్తే. కాకపోతే తీసేసుకోవచ్చు, మనం మూడవ అతిపెద్ద ఎకానమీ, అతిపెద్ద సైన్యం, ఇవన్నీ మాటలు ఏంటంటే, ముందు ఇప్పుడున్న కాశ్మీరులో శాంతి ఉందా, ఈ కాశ్మీర్ని మనం చక్కదిద్దుకోగలిగామా, ఈ కాశ్మీర్ని అభివృద్ధి చేయగలిగామా, ఇవన్నీ చేయగలిగితే ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలు కూడా ఇటువైపు మొగ్గే అవకాశం ఉంది. ఎలాగూ పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉంది. సో ప్రజలు ఎదురు తిరిగి ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు పిఓకే దానికదే వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి తీసుకోవచ్చా, తీసుకోకూడదా, కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశానికి కెపాసిటీ ఉందా లేదా అన్న విషయాన్ని తీసుకుంటే దాన్ని ఎవరికి డౌట్ లేదు. కానీ దాన్ని ఏ సందర్భంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ప్రధానంగా ఆలోచించాలి. బలవంతంగా తీసుకొని మన జోలో పెట్టుకుంటే, ఎప్పుడు అక్కడ అశాంతి ఉంటే దానివల్ల కలిగే ఉపయోగం ఏమీ ఉండదు. సో ఇవన్నీ కూడా ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా. ఎందుకంటే పివి నరసింహారావు సమయంలో ఇదంతా కూడా భారతదేశంలో భాగమేనని పార్లమెంట్ తీర్మానం చేసింది. పివి నరసింహారావు ఏ పార్టీకి సంబంధించిన వారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. సో ఏ పార్టీ ఇక్కడ ఉన్నా సరైన పరిస్థితులు ఏర్పడితే పిఓకే మాది అని చెప్పడానికి సంశయించవు. ఎందుకంటే ఇప్పటికీ మన అధికారిక పటంలో పిఓకేని మన భారతదేశంలో అంతర్గత భాగంగానే చూపిస్తున్నాం. నేను ఫిజికల్ గా అక్కడ పెద్దగా ప్రెజెన్స్ లేకపోయినా కూడా నేను అధికారికంగా నా భాగంలో చూపిస్తున్నాం. సో పరిస్థితులు ఏర్పడినప్పుడు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రోజు వెంటనే తీసుకోవడానికి పెద్ద సంకోచించరు. వాళ్ళే ఎప్పుడైతే మేము ఇటు కలవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కలుపుకునేసేయండి అని చెప్పిన తర్వాత ఆపే శక్తి ఎవరికి ఉండదు. పాకిస్తాన్ కూడా ఆపుకోలేదు. సో అంటే భవిష్యత్తులో జరగబోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అనుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు, ఈ రోజు కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధి, ఇవన్నీ కానీ ఇలానే కొనసాగితే అవి ఇప్పటికే పిఓకేలోనే కాదు, గిల్గిట్ బాల్టిస్తాన్ లో కూడా ప్రజలు ఈ రోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. సో తిరగబడిన వాళ్ళు అక్కడ రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి ఇండిపెండెంట్ గా ఉంటాం, లేదు భారత్ చాలా అభివృద్ధి చెందుతుంది, మమ్మల్ని భారత్ లో కలిపేయండి. సో ఎప్పుడైతే భారత్ లో కలిపేయాలన్న ప్రజల యొక్క మెజారిటీ పెరుగుతుందో, ఆ దిశగా జరుగుతుందో, ఆ రోజు ఖచ్చితంగా పెరుగుతుంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ ఏది మేము చెయ్యము అని చెప్పే పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు చేసిన తీర్మానాన్ని బీజేపీ కూడా సమర్థించింది. ఎందుకంటే సార్ అది మీరన్న ఆ సుముఖత లేనప్పుడు దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటది. ఒకవేళ అట్లా కనుక చేస్తే దరిద్రం అంటారా ఇంకోటి అంటారా, కానీ అక్కడ దానికి అవసరమైన తగిన పరిస్థితులు ఉన్న వేళ భారతదేశం ఏమాత్రం సంకోచించదు. ఆ రోజు బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో బంగ్లాదేశ్ కారణంగా మనకు ఏర్పడుతున్న ఇబ్బందులు, బంగ్లాదేశ్ కూడా నేను విడిపోవాలన్న ప్రజలు సుముఖత వ్యక్తం చేసిన తర్వాత భారతదేశం ఇంటర్వ్యూన్ అయిన తర్వాత ఏమైంది? ఎన్ని రోజుల యుద్ధం జరిగింది అక్కడ? 11 రోజుల 17 రోజుల నెల రోజుల లోపల ఒక దేశాన్ని భారతదేశం స్వాతంత్ర దేశంగా క్రియేట్ చేసి వదిలేసింది. 71 వాళ్ళు 11, 17, 15 రోజుల్లోనే మొత్తం జరిగింది మొత్తం. సో ఆ రోజే భారతదేశానికి ఈ కెపాసిటీ ఉంది. అందువల్ల రేపు అటువంటి పరిస్థితి ఏర్పడి సుముఖత వచ్చినప్పుడు దాన్ని భారతదేశం కలుపుకునే ప్రశ్న లేదు. అది భారతదేశానికి సంబంధించిందే, భారతదేశానికి చెందిందే. మన అధికారికంగా మన పటాల్లో కానీ మన రాజ్యాంగంలో కానీ అన్ని చోట్ల అది భారతదేశం. మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా వాళ్ళకి కొన్ని స్థానాలు కేటాయించున్నాం మనం ఆ ప్రాంతాలకి. అంటే అది మన భూభాగం అనే
మనం చెప్తున్నాం. Hmm. కలుపుకునేది ఏముంది, రేపు అన్ని పరిస్థితులు సానుకూలంగా వ్యవహరిస్తే అది మాది. ఓకే. ఇక్కడ కలుపుకునేది ఏం లేదు కదా, అది మాదే. అంతే. ఉమ్. అటువంటి పరిస్థితుల్లో పరిస్థితులు అనుకూలించాలి. అనుకూలించిన రోజు ప్రజలు దీనికి సుముఖత చూపించాలి. చూపించిన రోజు ఖచ్చితంగా అది ఈ రోజు Possible జమ్మూ అవుతుంది. కాశ్మీర్ ఎలా ఉందో అలానే అది కూడా POJ కాశ్మీర్ లో భాగం అయిపోతుంది. Okay. దానికి మళ్ళీ కలుపుకోవడం, ఒప్పందాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే అది మనది అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కాబట్టి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. పార్థసారథి గారు. సో అదండి విషయం. చిన్నప్పటి నుంచి మనం పిఓజేకే మనదే మనదే అంటున్నాం, కానీ అది ఎప్పుడు మనది అనే విషయంలో వారు క్లారిటీ ఇచ్చారు. దీనికి తోడు పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎలా ముక్కలయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది, ఇక డొనాల్డ్ ట్రంప్ తాను ఆడుతున్న ఆట గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ పిఓజేకే అంశంపై మీరేమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి. వారు ఇచ్చిన అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కొత్త అంశం అందులో ముడిపడి ఉందా అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.